ఫ్రెండ్స్, ఇది స్వయంగా వెలిసిన వినాయకుడు అండి. విగ్రహం చూసారా? ఇక్కడ ఉన్నాయంట 101 దేవుళ్ళు. 101 దేవుళ్ళు. 101 దేవుళ్ళు ఇక్కడ ఉన్నాయంట. 10 రూపాయలతోటి ఇక్కడ ఉన్నాయంట. ఈ సొరంగంలో వినాయకుడు బయట కాపలంట. వినాయకుడు ఇక్కడ మనకి గృహకి కాపలంట. ఇప్పటికైనా ఇక్కడ మా ఆడోళ్ళు, మా ఊరు ఆడోళ్ళు పుల్లలకి రారు, కట్టెలకి రారు, దేనికి రారు. మధ్యాహ్నం గజ్జల మోత అంట. మధ్యాహ్నం పూట ఇక్కడ గజ్జల సౌండ్ వస్తుంది అంట. నల్లనాగు తెల్లనాగు 2 కోసాలు ఎడుతాయి. నల్లనాగు తెల్లనాగు ఉన్నాయి ఇందులో. ప్రతి పున్నానికి 12 సంవత్సరానికి 12 నెలలు 12 కోసాలు తీస్తాయి. ఈ గృహలోంచి స్వరంగం 101 దేవుళ్ళు ఉన్నారు. దేవర్లు చెప్పినాయి అన్నమాట. దేవర్లు చెప్పినాయి. మరి దేవర్లు చెప్పాయంటే మనం రియల్ గా చూడలేదు కదా. దేవర్లు చెప్పింది నమ్మొచ్చు అంటవా? ఇప్పుడు నమ్మంది ఏముంది, దేవరు లేకుండా దెయ్యం లేదు, దెయ్యం ఇక్కడ దేవుళ్ళు ఉన్నాయి చెప్పింది కూడా మీకు దేవర్లే చెప్పి మాకు తెలియదు అసలు. ఆ వినాయకుడి దగ్గర నుంచి ఇక్కడ ఉన్న వెంకటేశ్వర స్వామి దగ్గరికి సొరంగ మార్గం చూసారండి. 101 దేవుళ్ళు ఉన్నారండి మధ్యలో. ఈ ఎత్తైన బండల మధ్యలోంచి 101 దేవుళ్ళు మధ్యలో ఉన్నారటండి. ఫ్రెండ్స్, అల్లూరు జిల్లా ఎటపాక మండలం బండారుగూడెం గ్రామానికి అతి సమీపంలో ఉన్న కొండ ప్రాంతంలో స్వయంభూ లింగాలు వెలిసాయండి. వెంకటేశ్వర స్వామి, వినాయకుడు, అలాగే రాముల వారు, లక్ష్మణులు, మునీశ్వరులు, శివలింగం, ఇలా విగ్రహాలన్నీ బయటపడ్డాయండి. ఇదే ఒక భక్తురాలు కలలో ఒక దేవత కనిపించి చెప్పంగా వెలుగు చూసిందండి ఈ ప్రదేశం. ఆ తర్వాత కూడా 3 సంవత్సరాలు వెతుకులాడంగా ఈ ప్రదేశం అయితే ఆ భక్తురాలకు కనిపించిందటండి. ఆ భక్తురాలు ఒంటి మీదకి దేవత పూని ఈ ప్రదేశం గురించి మొత్తం వివరంగా చెప్పిందండి. ఏ విగ్రహాలు ఎక్కడ ఉన్నాయో మొత్తం కళ్ళకు కట్టినట్టు చెప్పిందటండి. చెప్పిన తర్వాత ఈ గ్రామం ప్రజలందరూ వచ్చి ఇక్కడ వాళ్ళ సహకారాలతో ఇక్కడ చిన్న షెడ్ లాగా వేసి దేవుడికి పూజలన్నీ సమర్పిస్తున్నారండి. ఆ విగ్రహాలన్నీ మీరు చూద్దురు పదండి. పైన కొండ మీద నుంచి కిందకి వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు మధ్యలో సొరంగ మార్గం ఉందటండి. ఆ సొరంగ మార్గంలో 101 దేవతలు ఉన్నారటండి. అవి ఏంటో మనందరం చూద్దాం పదండి. ఈ వీడియో చివరిదాకా చూసి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరుతున్నానండి. అలాగే ఈ ఆలయ అభివృద్ధికి ఎవరైనా దాతలు ఉంటే సహకరించండి. డైరెక్ట్గా ఈ గ్రామానికి విచ్చేసి సహకరించండి. ఈ గ్రామం యొక్క డీటెయిల్స్ మొత్తం డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీడియో చేస్తున్నారు మీరు కూడా పాటరా. పైకి తీసుకుంటారు. దీని కూడా దారి చూడండి ఎంత బాగుందో. ఏదో మనుషులు తయారు చేసినట్టే. అవునవును. వినాయకుడు ఇంకో లోపల ఇదంతా తీయండి. బండ్లు ఇదంతా తీస్తే దగ్గర పెట్టి తీయండి. ఫ్రెండ్స్, ఇది స్వయంగా వెలిసిన వినాయకుడు అండి. విగ్రహం చూసారా? రాతి విగ్రహం అండి. ఈ బండలలో చూడండి ఎలా వెలిసాడో వినాయకుడు. రాతి విగ్రహం అండి. ఆయన వెలిసింది, పెట్టింది కూడా కాదు. దీని గురించి డీటెయిల్స్ మొత్తం మనకి ఇక్కడ భద్రయ్య గారు అని పూజారి గారు ఉన్నారు, చెప్తారు. భద్రయ్య గారు, ఈ వినాయకుడు ఇక్కడ ఎన్ని సంవత్సరాలు అవుతుంది తెలిసి? 6 సంవత్సరాలు అండి. ఎరిసి కార్తీక మాసంలో శుక్రవారం అంటే ఫస్ట్ 3 సంవత్సరాల నుండి కొత్తూరు నారాయణపురం మడకం రాజమ్మ అని ఆమెకు సారలమ్మ దేవుడు వస్తుంది చిన్నప్పటి నుండి. ఆమెకి ఈ స్వామి రాముల వారు కళ్ళలోకి వెళ్ళి చెప్పారంట, ఇట్లా నేను పలానా నందిగామ చివర బండారుగూడెంలో కొండ ఉంది, కొండ మీద మేము అప్పుడు పరంచాల వనవాసానికి వచ్చినప్పుడు మాయలేడిని తరంకెళ్ళేటప్పుడు అక్కడ సొక్కనపల్లి చిరంగీరి ఉంది కదా, అక్కడ తరంకెళ్ళేటప్పుడు అక్కడ కాసే కూర్చున్నాం. అప్పటి నుండి అక్కడ మేము వెలిసినట్టుగా ఉన్నాం. మేము కల్లో చెప్పింది రాజమ్మకి చెప్తే ఆ 3 సంవత్సరాలు తిరిగిందంట. 3 సంవత్సరాలు ఎతికింది ఇక్కడ. దేవుళ్ళు కనపడతారేమో అని ఎతికి మళ్ళీగా శుక్రవారం నైట్
కళ్ళు పోయి చెప్పి రేపు కంపల్సరీ కార్తీక మాసం 12వ తారీఖు సైడ్ నొక్కులు కట్ చేసి. కార్తీక మాసం 12వ తారీఖు 6 సంవత్సరాలు కదా ఇక్కడ తెలిసి మరి ఎన్నో నెల అది నాకు గుర్తులేదు. అయితే ఆమె కళ్ళు చెప్తే వాళ్ళ ఆయన తిట్టిండంట, ఇటు 3 సంవత్సరాల నుండి నన్ను తిప్పుతున్నావు, ఇక ఇక్కడ వ్యవసాయం అయ్యాన్ని వదిలేసుకొని ఆడికి పోదాం అంటే ఒక్కసారి పోయి వద్దామని మొగుని బతిమలాడి తీసుకొచ్చిందంట బండి మీద. తీసుకొచ్చి కొండ అంతా తిరిగి 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 ఇక బండి ఎక్కి అన్నాడంట. బండి ఎక్కింది. కాళకాదేవి దగ్గరికి వెళ్ళినప్పుడు వేప చెట్టు కాడ ఉంది కాళకాదేవి, అక్కడ వెలిసింది. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఒంటి మీదకి కాళకాదేవి వచ్చి ఆమె పడిపోయింది కూడా ఆయనకి తెలియదు అంట. వాళ్ళ ఆయనకి ఒంట్లోకి దేవుడు వచ్చి కాళకాదేవి వచ్చి వెళ్ళిపోతుండే. వెనక తిరిగి చూస్తే ఆమె లేదంట. వచ్చి ఇక్కడ రాముల వారు దొనలో వెలిసారు. ఆ దొనలో కూర్చుందంట. రాముల వారు ఉన్నారా ఇప్పుడు అక్కడ వెలిసిన రాముల వారు? ఉన్నారు. ఇప్పుడు ఈ వినాయకుడి విగ్రహంతో పాటు రాముల వారి విగ్రహాలు కూడా వెలిసాయా ఇక్కడ? రాముల వారు శివలింగం, రాముల వారు శివలింగం, కృష్ణుడు, మునేశ్వరులు తాతయ్యలు, నాగసర్పం, సంతాన లక్ష్మి, సమ్మక్కలు, సారక్కలు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి స్వరంగం నుంచి మార్గం ఉందట మరి అక్కడికి, ఆ రాముల వారి టెంపుల్ కాడికి? ఇక్కడ ఉన్నాయంట 101 దేవుళ్ళు. 101 దేవుళ్ళు? 101 దేవుళ్ళు ఇక్కడ ఉన్నాయంట. 10 రూపాయలతోటి ఇక్కడ ఉన్నాయంట. ఈ సొరంగంలో వినాయకుడు బయట కాపలంట. వినాయకుడు ఇక్కడ మనకి గృహకి కాపలంట. ఈ గృహలోంచి స్వరంగం 101 దేవుళ్ళు ఉన్నారు. దేవర్లు చెప్పినాయి అన్నమాట. దేవర్లు చెప్పినాయి. మరి దేవర్లు చెప్పాయంటే మనం రియల్ గా చూడలేదు కదా, దేవర్లు చెప్పింది నమ్మొచ్చు అంటవా? ఇప్పుడు నమ్మంది ఏముంది, దేవర లేకుండా దెయ్యం లేదు, దెయ్యం ఇక్కడ దేవుళ్ళు చెప్పింది కూడా మీకు దేవర్లే చెప్పి మాకు తెలియదు అసలు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు బట్టి ఊళ్ళలో ఉంటున్నారు? గత 50 సంవత్సరాలు. 50 సంవత్సరాలు మా తాతల కాడి నుండి ఇక్కడే ఉంటున్నాం మేము. ఉన్నారు కానీ ఎప్పుడు బయటపడలేదు. మేము ఇవన్నీ గొడ్లు మేపాం మా చిన్నప్పుడు, ఇవన్నీ తిరిగాం, ఆడుకున్నాం. ఇక్కడ పాతూరు ఉన్నప్పుడు, ఇక్కడ బండారు ఇల్లు ఉన్నప్పుడు ఇవన్నీ ఆడుకునేది, గొడ్లు మేపేది. సత్యనారాయణ గారు మీకు కూడా తెలుసు, ఇటు చాలా అమ్మడి తిరిగేదిగా. అయితే ఇంత ముందు మా చిన్నప్పుడు గుత్తా రామచంద్రం గారు ఇట్లా ఇడ్లీలు అమ్మేది. ఇటు తిరిగి ఒంటిలు పోసిండంట. ఒంటిలు పోతే ఇక్కడ పెత్తరీగలు కూడా లేవు, మీకు తెలుసుగా సంఘటన. పెత్తరీగలు లేవు, ఏం లేవు అసలు. ముడ్డి మీద నూలు పోసు లేకుండా పెత్తరీగలు కరిసేస్తే ఇక మాల్లుడు తీసుకెళ్లి మా ఇంటి వెనకలకి వస్తే కండవిస్తే కండవ కట్టుకొని వెళ్ళిపోయింది గుత్తా రామచంద్రం గారు. ఇడ్లీ అమ్మేది అంత మా చిన్నప్పుడు. ఇప్పటికైనా ఇక్కడ మా ఆడోళ్ళు, మా ఊరు ఆడోళ్ళు పుల్లలకి రారు, కట్టెలకి రారు, దేనికి రారు. మధ్యాహ్నం గజ్జల మోత అంట. మధ్యాహ్నం పూట ఇక్కడ గజ్జల సౌండ్ వస్తుంది అంట. అంటే నేనైతే తినలేదు కానీ మా ఊరు ఆడోళ్ళు ఇటు కట్టెలకు వస్తారు కదా, దారమ్మట పోయేటోళ్ళు, కట్టెలు మేకలు మేపేటోళ్ళు, గజ్జల సౌండ్ వస్తుంది అంట కొండ మీద. వాళ్ళు ఆడోళ్ళు చెప్పుకుంటుంటారు అనమాట. మరి ఇప్పుడు మనకి వెంకటేశ్వర స్వామి ఉన్నారంటున్నావు కదా, శివలింగం ఉన్నాయంటున్నా, అవి కూడా చూపిస్తారండి. వాటికి గుడి కట్టి ఇచ్చాంలే, సందాలు తిరిగేసి మామూలుగా రేగేయించాం. అది తీసుకుంటారండి. ఫ్రెండ్స్, ఎత్తైన కొండల మధ్యలో స్వయంగా వెలిసిన ఈ వినాయకుడిని చూడండి. ఇది ప్రత్యక్షంగా స్వయంగా వెలిసాడండి. దేవత రూపంలో ఒక కళలోకి వచ్చి ఒక భక్తురాలికి చెప్పిందట ఇక్కడ ఉన్నానని. 3 సంవత్సరాలు వెతకంగా ఈ విగ్రహాలన్నీ బయటపడ్డాయండి. ఇది బయట ప్రపంచానికి అయితే తెలియదండి. నందిగామ చివర బండారుగూడెం ఫస్ట్ 6 సంవత్సరాల క్రితం 2 సంఘాలు ఉన్నాయి అన్ని. ఇప్పుడు చూసారుగా, ఇప్పుడు ఎంత అయింది చూస్తాం. మనకి ఇక్కడ వెంకటేశ్వర స్వామి శివలింగం కూడా ఉన్నాయటండి. పూజారి గారు చూపిస్తారట. ఇప్పుడు యాక్చువల్గా అయితే ఆ వినాయకుడి దగ్గర నుంచి స్వరంగాలు ఉన్నాయటండి. అవి ఇంకా బయటపడలేదు. అక్కడ నుంచి వెంకటేశ్వర స్వామికి దారి ఉందట. మళ్ళీ ఎదురు కూడా మనకి చూపిస్తాను నేను వెంకటేశ్వర స్వామి ఇవన్నీ. ఇదేనండి స్వయంగా వెలిసిన వెంకటేశ్వర స్వామి, అలాగే రాముల వారు రాతి విగ్రహాలండి. నాగసర్పం పుట్టు తీయండి. చూసారండి, ఇక్కడ నాగసర్పం అండి. ఇది రాతి విగ్రహాలండి. ఈ 6 సంవత్సరాల క్రితం బయటపడ్డాయి. ఏ ముగ్గురు మునీశ్వరులు? ఈ ముగ్గురు రాళ్ళు మునీశ్వర్లు అటండి. ఇదేమో అయ్యప్ప స్వామి రాయి, రాతి విగ్రహం, సర్పం రాకుంది. రాతి విగ్రహంలో అయ్యప్ప స్వామి దర్శనం ఇస్తున్నాడు. సంతాన లక్ష్మి అంట. ఇది సంతాన లక్ష్మి అండి. సమ్మక్క సారక్కలు అంట. ఇవి సమ్మక్క సారక్కలు. సంతాన లక్ష్మి ఇది సంతాన లక్ష్మి. ఇది చేతులు కనపడతాం ముఖంలాగా. ఇది పసుపు కుంకుమ వేసా కదా, ఇదండి సంతాన లక్ష్మి. ఇక్కడికి వస్తే మనకి సమ్మక్క సారలక్కలు అండి ఇవి. అలాగే ఇవి రాముల వారు, సీతమ్మ వారు, లక్ష్మణుడు, ఆంజనేయుల స్వామి.
ఆంజనేయుల స్వామి. కృష్ణుడు ఇట్నుండి తీయండి. ఇది కృష్ణుడు అండి, చూడండి మనకి చూస్తే క్లియర్గా చూస్తే కనపడతాడు, కృష్ణ రూపంలో ఉన్నాడు కృష్ణుడు అండి. ఇది ఇవన్నీ రాతి విగ్రహాలండి. ఇది శివలింగం, ఇది నంది. ఇదిగో అండి శివలింగం అండి. ఇది చూడండి, ఇది కాదండి, ఇది రెడీమేడ్ శివలింగం. ఇది శివలింగం అండి, రాతి విగ్రహం రూపంలో ఉన్న శివలింగం ఇది. ఇది నంది, ఇది నంది. ఇది చూసారండి నంది. శివుని ముందు నంది ఉండాలి కదండి, ఇది నంది అండి. వెంకటేశ్వర స్వామి విగ్రహాలు లోన వెంకటేశ్వర స్వామి దగ్గర ఇట్లాంటి కాలేయండి, ఇటు కాలేసి దగ్గర తీయండి, లైట్ పెట్టండి. చూడండి బండల సందుల్లో వెంకటేశ్వర స్వామి చూడండి మనకి ఎంత ప్రత్యక్షంగా కనపడుతున్నాడు. అలివేలు మంగతాయారు, బీబీ నాంచారమ్మ, వెంకటేశ్వర స్వామి చూడండి ఎంత సుందరంగా దర్శనమిచ్చారు మనకి బండలలో. ఎత్తైన కొండల్లో ఉన్న బండలలో రాతి విగ్రహాలండి ఇవన్నీ, స్వయంగా వెలిసాయండి. దీని గురించి మనకు పూజారి గారి మొత్తం స్టోరీ చెప్తారు. దేవుడు చూపెట్టినాక ఒంట్లోకి వచ్చారు. మీరు నవమి చేసినప్పుడు బాణం కావాలంటే అప్పటికప్పుడు అవి చేసి బాణం చేసి తెచ్చి రాముల వారికి బాణం పసుపు కుంకుమ తోటి కడిగితే ఆడ పెట్టామన్నమాట. బాణం కంపల్సరీ ఉండాలంట కదా రాముల వారికి. బాణం కావాలంటే తెచ్చి ఆడ పెట్టామండి. ఇది మొత్తం తీయండి. ఏమో నవమి చేస్తాం వీటికి. భద్రయ్య గారు, ఇక్కడికి వచ్చిన భక్తులు ఇవి 6 సంవత్సరాల క్రితం చాలా ఇరుకుగా ఉన్నాయి, బండలు ఉన్నాయి, ఇప్పుడు పెద్దదైంది దారి కూడా అని చెప్పేసి అని అంటున్నారు. అసలు ఎంత ఉండేది గ్యాప్ చూపించండి నాకు ఒకసారి. అంటే ఇక్కడ కూర్చొని చూపించండి ఎంత గ్యాప్ ఉండేది. ఇంత ఉండేది గ్యాప్, ఇంత స్టార్టింగ్ లో 6 సంవత్సరాల క్రితం ఇంత ఉండేది గ్యాప్. అది ఇంకా బెత్తిడి జయంట్ ఉండేది, అది బెత్తిడి ఉండేది. అస్సాం వెంకటేశ్వర స్వామి ఉన్నది ఆడ బెత్తిడి ఉండేది. అయితే ఇది బాగా ఈ 6 సంవత్సరాల్లో వెడల్పోయింది. ఈ దేవుళ్ళు ఈ 2 సంఘాలు ఉన్నాయి బయటకు వచ్చినప్పుడు, పుట్టినప్పుడు దేవాళ్ళు చూపెట్టినప్పుడు. ఇప్పుడు చూడండి ఎంత ఎంత అయినాయి, మీరే చూస్తున్నారు. 6 సంవత్సరాల క్రితం 2 అంగుళాలు ఉన్న విగ్రహాలు, రాతి విగ్రహాలు 2 అంగుళాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ 6 సంవత్సరాలలో ఇంత అయినాయి. ఈ శివలింగం ఏమో నిరుడు కార్తీక మాసంలో కంది గింజ అంత ఉంది, ఇప్పుడు ఉసిరికాయ అంత అయింది. నిరుడు కార్తీక మాసంలో కంది గింజ అంతే ఉంది శివలింగం, ఇప్పుడు ఉసిరికాయ అంత ఉంది. అవునవును. నంది కూడా చాలా పెరిగి వస్తుంది అనమాట నంది. ఈ విగ్రహాలు ఏమో తోటపల్లి సత్యనారాయణ స్వామి గుడి అయ్యగారు పంపించారు నిరుడు, వీటికి పెళ్లి చేస్తాం. ఈ విగ్రహాలన్నీ వేరే గుడి నుంచి వచ్చినాయి మనకు డొనేషన్ కింద. వీటికి నవమి చేస్తాం అనమాట పెళ్లి. ఇప్పుడు ఇక్కడ దారి ఎంత ఉండేదండి 6 సంవత్సరాల క్రితం, నాకు క్లియర్ గా చెప్పండి. ఇంతే ఉండేది, ఇంత ఎడలుపు ఉండేది. ఇప్పుడు 6 సంవత్సరాలు ఈ బండలు వెడమైపోయినాయి, ఎడలుపు అయిపోయినాయి. నన్ను అన్నారు మన నాగుల సవితికి చాలా మంది వచ్చారు. నాగుల సవితి కూడా 4 వారాలు సవితి రోజు మొదలు పెట్టి 4 సోమవారాలు ఇక్కడ భక్తులు వస్తారు మన పాలు పోసుకోవటానికి. మన శుభ్ర షష్ఠి రోజు కూడా పోయిన సోమవారం పాలు పోయడానికి వచ్చారు భక్తులు వచ్చారు. పుట్ట కూడా ఉంది, నాగులమ్మ పుట్ట. ఇంకా బయట ప్రపంచానికి అయితే తెలియదు ఇక్కడ ఉన్నట్టు, తెలియదు. ఇక్కడ మన లోకల్లో ఉన్న జనాలు మాత్రం వచ్చి పూజలు చేసుకుని వెళ్తున్నారు. నందిగామ, మురుమూరు, బండారిగూడెం, చలపాలెం, ఎర్రగట్టు ఈ లోకలే తెలుసు, ఎవరికి తెలియదు. అదే అక్కడేమో వేప చెట్టు కాడ కాళికాదేవి అండి. వేప చెట్టు కాడ కాళికాదేవి ఉంది. కాళికాదేవి అది కూడా మీకు చూపిస్తారండి. వేప చెట్టు దగ్గర కాళికాదేవి అంగళం పుట్టిందండి అక్కడ. అయితే ఇప్పుడు మామూలుగా బెత్తడి అయింది. నేను కడుగుతా కాబట్టి రూపాలు వస్తుంది అనమాట మనిషికి లాగా కనపడుతుంది క్లియర్ గా. నాకు కడుగుతా కాబట్టి వారం రూపాలు వస్తుంది అనమాట కాళికాదేవి కూడా. ప్రతి వారం ఏ రోజు పూజ చేస్తారు? శనివారం వస్తా. శనివారం రోజు పూజలు అన్నిటికీ పూజ చేస్తే ఈ కార్తీక మాసం మొత్తానికి శనివారం సోమవారం పండగకి ఏ రోజు పండగ వచ్చినా పండగకి వచ్చి ఇక్కడ శుభ్రం చేసి దీపారాజన చేసేసి వెళ్ళిపోతా. ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు కాళికా అమ్మవారు అటండి ఇక్కడే ఉన్నారట, పూజారి గారు చూపిస్తానన్నారు. ఇవన్నీ స్వయంగా వెలిసిన రాతి విగ్రహాలండి. ఒక భక్తురాలి కళ్ళలోకి వచ్చి చెప్పితే ఇవన్నీ బయటపడ్డాయండి. కళ్ళలోకి వచ్చిన తర్వాత కూడా 3 సంవత్సరాలు వెతికిందటండి భక్తురాలు, అయినా దొరకలేదు. ప్రజెంట్ వెలుగులోకి వచ్చాయండి, 6 సంవత్సరాలు అవుతుంది వెలుగులోకి వచ్చి. అది ఒక కాళికా అమ్మవారు చూడండి వేప చెట్టు దగ్గర. ఫ్రెండ్స్, కాళికా అమ్మవారు అండి. ఇంకా రూపాలు ఇంకో చూడండి, రూపాలు ఇగో మనిషి రూపంలో కనపడుతుందా, బొట్టు పెట్టిన కాడ చూసారండి కాళికా అమ్మవారు రూపం. ఇది స్వయంగా వెలిసిన రాతి విగ్రహం అండి. పక్కనేమో వేప చెట్టు దగ్గర
భక్తులందరూ ముడుపులు కట్టుకున్నారు అక్కడ. ముడుపులు కట్టుకుంటారు అన్నమాట. దసరాకు కూడా ఇక్కడ జాతర జరిగింది. దసరా జాతర జరిగింది. మేకపోతులు, కోళ్ళు బాగానే భక్తులు వచ్చారు. దసరా రోజు కాలకాదేవి దగ్గర బాగా వచ్చారు. ఏటపోతులు ఒక 50-60 కోళ్ళు వచ్చినాయి. పొద్దుట నేను 6 గంటలకు వస్తే సాయంకాలం ఈ టైం అయింది ఇంటికి వెళ్తే. మరి ఇక్కడికి వచ్చిన భక్తులు కోరుకున్న కోరికలు తీరుతున్నాయంట. మామూలుగా ఈ ఎర్రగట్టు శలపాలిపూలు కూడా నిరుడు మిరప తోటల పాడైతే ఇక్కడ బండారు కాలకాదేవి దగ్గర బండారు తీసుకెళ్లి మామూలుగా మందులలో కలిపి కొట్టారంట. కొన్ని తోటలు కవరప్ అయినాయి అంట. వాళ్ళే చెప్పుకుంటున్నారు. భక్తుల విశ్వాసంతో గుళ్ళకి వస్తున్నారు. ప్రతి వారం వస్తారు అన్నమాట. ఫ్రెండ్స్, ఇందాక మనం వినాయకుడి విగ్రహం చూసాం కదండి. 101 దేవుళ్ళ మార్గం అటండి. ఆ వినాయకుడి దగ్గర నుంచి ఇక్కడ ఉన్న వెంకటేశ్వర స్వామి దగ్గరికి సొరంగ మార్గం చూసారండి. సొరంగ మార్గం చూడండి మీరు. అదిగోండి సొరంగ మార్గం. అక్కడున్న వినాయకుడి దగ్గర నుంచి ఇక్కడున్న వెంకటేశ్వర స్వామి, అలాగే రాములు వారు, శివుని విగ్రహాలకి దారండి. 101 దేవుళ్ళు ఉన్నారండి మధ్యలో. ఈ ఎత్తైన బండల మధ్యలోంచి 101 దేవుళ్ళు మధ్యలో ఉన్నారటండి. అవన్నీ ఇంకా బయటపడలేదండి. సొరంగ మార్గం అయితే మనకి క్లియర్గా కనిపిస్తుందండి. చూసారండి, అది సొరంగ మార్గం. ఇంకో ప్రత్యేకత ఏంటంటే సంవత్సరం కూడా ఇవన్నీ గ్యాప్ వచ్చేస్తాయి. విగ్రహాలు హైట్ పెరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం కూడా గ్యాప్ వస్తుందండి. స్టార్టింగ్ లో ఉన్న గ్యాప్ తో పోల్చుకుంటే మనకైతే అడుగే ఉందండి. ఇప్పుడు 3 అడుగులు, ప్రజెంట్ 3 అడుగులు వెడల్పోయింది. పూజారి గారు, ఇవన్నీ డొనేషన్ ఇచ్చారా అండి? మీరు సొంతంగా ఏమన్నా? నేను మామూలుగా డొనేషన్ తిరిగాను. మళ్ళీ నందిగామలో రైతులు డొనేషన్లు ఇచ్చారు. రేకులని, పైపులని, బిడ్డు పోయటానికి కోసని. నేను కొంత సొంతంగా 80,000 దాకా అయినాయిలే. 80,000 దాకా టెంపుల్కి అయినాయి. టెంపుల్కి. మరి ఈ టెంపుల్కి రావడానికి దారి సరైన మార్గం ఉందండి మీకు? నందిగామ నుండి ఇది బండారుగూడెం మెయిన్ రోడ్ కాడి నుండి ఇట్లా పాత దారి అండి ఇది. ఏదైనా రైతులు ఎవరైనా సహకరిస్తే 400 రోజుల పనిలోను దేంట్లో రోడ్డు పెడదామని చూస్తున్నా. పెట్టాను రోడ్డు ఆల్రెడీ. ఇప్పుడు రోడ్డు మీద నుంచి, మెయిన్ రోడ్డు మీద నుంచి ఇక్కడికి రావడానికి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది మనకి? ఎన్ని ఉంటుందండి సత్యనారాయణ గారు? 2 ఉంటుందా? 2 కిలోమీటర్లు వస్తుంది. 2 కిలోమీటర్లు. ఈ 2 కిలోమీటర్లు కూడా భక్తులు ఇబ్బంది పడుతున్నారు. సైకిల్ వేసుకొని రావాలన్నా, బండ్లు వేసుకొని రావాలని మెయిన్ రోడ్డు మీద ఆఫ్ చేసి వస్తున్నారు. మెయిన్ రోడ్డు మీద ఆఫ్ చేసి ఖాళీ మార్గాన నడకల ద్వారా మా పాలు పోయటానికి కూడా నడక ద్వారాగానే వస్తున్నారు. ఈ 4 వారాలు కూడా వచ్చారు. నాగులమ్మ పుట్ట 2 ఉన్నాయండి ఇక్కడ. నాగులమ్మ పుట్ట. నాగులమ్మ పుట్ట తెల్లది ఉంది, నల్లది ఉంది. తెల్ల నాగులు, నల్ల నాగు 2 ఉన్నాయి. ఏది తెల్ల నాగులమ్మ పుట్ట? ఏది? 2 కనపడతాయి. ఇందులోనే 2 కనపడతాయి. 2 కోసాలు తీస్తాయి. పున్నానికి 1 కోసం తీస్తాయండి. ఓహో, నాగు పాము ఇందులో ఉంది. కోసాలు తీస్తాయి. ఒకసారి ప్రతి పున్నానికి కోసం తీస్తాయి. ప్రతి పున్నానికి ఒక పున్నమిలో నల్ల కోసం ఎడితే, ఒక పున్నంలో తెల్ల కోసం 2 కోసాలు ఇడతాయి. 2 కోసాలు ఇస్తాయి. ప్రతి పున్నానికి మనం ఎట్లా బట్టలు ఇడతాం అవి అట్లా ప్రతి పున్నానికి 2 నల్ల నాగు, తెల్ల నాగు 2 కోసాలు ఇడతాయి. నల్ల నాగు, తెల్ల నాగు ఉన్నాయి ఇందులో. ప్రతి పున్నానికి 12 సంవత్సరానికి 12 నెలలు 12 కోసాలు తీస్తాయి. ఫ్రెండ్స్, నల్ల నాగు, తెల్ల నాగు ఇందులో కొలువై ఉన్నాయండి. నాగులమ్మ తల్లులు ప్రతి పున్నమికి 2 కోసాలు అయితే కనపడతాయి. అంటే ఇక్కడ భక్తులకి నల్ల కోసం, తెల్ల కోసం. ఇక్కడున్న పూజారి మాత్రం చూస్తాడటండి. నల్ల కోసం, తెల్ల కోసం ప్రతి పున్నానికి విడుస్తాయి. ప్రతి పున్నానికి పూజకి వస్తాగా ప్రతి పున్నాన్ని కనపడతాయి నాకు. ఇక తీసేయటాన్ని పక్కన పెట్టేస్తా. ఇక వాన అవి వస్తాయి కదా, అవి గారికి మామూలుగా మెత్తబడిపోతాయి.